నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ వేదికగా అత్యంత ఘనంగా జరగనున్న విజయవాడ ఉత్సవాలు కార్యక్రమం కర్టెన్ రైజర్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యేలు. పార్వతీపురం, మన్యం జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించరాదని అధికారులకు సూచన. ఇమాంలు, మౌజనుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్య పరిష్కార వేదికలో వైసీపీ ఆధ్వర్యంలో వినతి పత్రాల సమర్పణ. విశాఖలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించిన నగర అధ్యక్షుడు కేకే రాజు. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కూటమి పాలనలో అంతా మోసమేనని స్పష్టం. విజయవాడ ఖ్యాతిని దేశమంతా చాటి చెప్పేలా ఘనంగా ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్న పేర్కొన్నారు. దసరాకు మరింత శోభను తెచ్చేలా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పోరంకి మురళి రిసార్ట్స్లో విజయవాడ ఉత్సవ్ కట్టర్ రైజర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, శ్రీరామ్ రాజగోపాల్, బోడ సహప్రసాద్ పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ సొసైటీ ఫర్ వేంబ్రైట్ విజయవాడ సంస్థ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మైసూరును మించి ఈసారి విజయవాడలో దసరా వేడుకలు జరగాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సంగీతం, సినిమా, సాంకేతికత, క్రీడలు, సాంస్కృతిక రంగాల సమ్మేళనంగా విజయవాడ ఉత్సవ నిర్వహణకు కసరత్తు చేయడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ లోగో, ఏవి, అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆవిష్కరించారు. విజయవాడ ప్రీమియర్ లీగ్ ట్రైలర్ను కూడా విడుదల చేశారు. సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్, నటీమణులు అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మేనన్, దివి, మానస వర్షిణి సహా మరికొందరు తారలు హాజరయ్యారు. క్యాప్చర్ చేయడం అయిపోతే చెప్పండి. డన్. ఓకే, ఆ లోగోని తీసుకోండి మా వేదిక మీద. ధన్యవాదాలండి. విజయవాడ ఉత్సవ్ లోగో లాంచ్ చేసినటువంటి ప్రముఖ నటి సంయుక్త మీనన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మరి విజయవాడ ఉత్సవ్ గురించి క్లుప్తంగా మరి ఉన్నటువంటి అతిథులు ఒక్కొక్క నిమిషం వారి శుభాకాంక్షలు, బెస్ట్ విషెస్ మాత్రమే చెప్తారు. ఇదేమి రాజకీయ ప్రసంగం ఏం కాదు. దే విల్ జస్ట్ విష్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్. ముందుగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారితో మొదలు పెడుతున్నాం మనము. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆనరబుల్ గెస్ట్ ఆన్ ది డయాస్. అందరికీ కూడా విజయవాడ ఉత్సవ తరపున కర్టన్ రైజర్ ఈవెంట్కి ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ తీసుకొచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు. నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే విజయవాడ అంటే అందరికీ తెలుసు, విజయవాడ ఈజ్ ఏ వైబ్రెంట్ సిటీ. విజయవాడ ఒక ఎంటర్ప్రెనర్ పుట్టిన సిటీ. ఇక్కడి నుంచి కొన్ని అనాలిసిస్లు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తులందరూ 10 లక్షల మందికి ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఇక్కడి నుంచి కల్పించారు. అటువంటి వారికి మన అదృష్టం లేదు. ఎందుకంటే విజయవాడ నగరవాసులకి ఎవరో కల్పించలే. ఈ వ్యక్తులందరూ కూడా హైదరాబాద్లోనో, అమెరికాలోనో, బెంగళూరులోనో ఇటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న చాలామందికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు. వాళ్ళందరితో కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటికీ ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో 1,50,000 మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీయో ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ
ఈ దసరాలకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న నగర ప్రముఖులు అందరూ కూర్చుని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాటే విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తా ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్, క్లియర్గా ప్రజల సహకారంతో ప్రజలతో మమేకమై జరిగే ఫెస్టివల్. అలాగే ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ పర్సన్స్, విజయవాడ నగర ప్రముఖులు అందరినీ కూడా కలుపుకొని చేసే ఈ ఉత్సవం మరి ఇది ఒక ఫస్ట్ టైం మనం చేసే ఈవెంట్ ఇది. దీన్ని అందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదో ప్రభుత్వం తీసుకుంటుంది, లేదంటే పార్లమెంట్ సభ్యులు తీసుకుంటారు, ఎమ్మెల్యేలు తీసుకుంటారు, లేదంటే వ్యాపారస్తులు తీసుకుంటారని కాకుండా ఇది మన విజయవాడ నగరం ఈ ఉత్సవాన్ని సక్సెస్ చేయటంలో మనందరం కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మాకు సంబంధం లేదు, లేదని మాకు బాధ్యత లేదనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం, అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూర్ని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, దానికి ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలామంది కనపడతా ఉన్నారు ఇక్కడ. దయచేసి మీ అందరూ సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే, దీంట్లో మీరందరూ హార్ట్ఫుల్గా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ నగరవాసులకి చేతకానిదంటూ ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం. కాబట్టి మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి మీ అందరి వాల్యుబుల్ టైము 22 నుంచి 2వ తారీఖు వరకు మీ విలువైన సమయాన్ని కొంచెం దృష్టి పెట్టి అన్ని రకాలుగా దసరా నవరాత్రులు సక్సెస్ చేయాలని, ఈ విజయవాడ ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేయాలని కోరుకుంటూ, జిల్లాలోని దివ్యాంగుల పట్ల పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసిన దివ్యాంగుల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతానగరం మండలం చిన్నబోగిల నుంచి చుక్క సత్యనారాయణ కలెక్టర్కు అర్జీని అందజేస్తూ తనకు చేతికర్రలు ఇప్పించాలని కోరారు. తక్షణమే కలెక్టర్ స్పందిస్తూ చేతికర్రలను పంపిణీ చేశారు. అలాగే సాలూరులోని బంగారమ్మ కాలనీకి చెందిన చలమల రజని 100% దివ్యాంగురాలు అయినందున ప్రస్తుతం మంజూరు చేస్తున్న 6,000 పింఛన్ను 15,000కు పెంపుదల చేయాలని ఆమె తల్లి సిహెచ్ గౌరీ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ తదుపరి చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓకే హేమలత, ఎస్డిసిపి ధర్మచంద్రారెడ్డి, డిఆర్డిఏ పీడీఎం సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు, ఇతర జిల్లా అధికారులు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికార ప్రతినిధి రమణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న దసరా నవరాత్రుల ఏర్పాట్లను ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కనకదుర్గ నగర్లో జరుగుతున్న పనులను ఆలయ ఈవో శివనాయక్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పండుగ దసరా అన్నారు. ఈ దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వంగా సుందరంగా ముస్తాబైందన్నారు. జిల్లా యంత్రాంగం అంతా
సమన్వయంతో పనులు చేస్తున్నారని తెలిపారు. ఈ నవరాత్రులకు దాదాపు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. దసరా ఏర్పాట్లు వారం ముందుగానే 15కి పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా అమ్మవారి దసరా నవరాత్రోత్సవాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ నెల అంటే సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీని నిమిత్తం దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారని, అంటే 10 రోజుల్లోనూ 10 లక్షల మందికి వరకు భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. దేవస్థానం తరపున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో ప్రతి వారం సమీక్షించుకుంటూ ఈ ఏర్పాట్ల ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఈ ఏర్పాట్ల విషయంలో రాబోయే 10 రోజులు చాలా కీలకం, అందుచేత అన్నీ కూడా స్పీడప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఉత్సవాల నిమిత్తం జరిగే తాత్కాలిక ఏర్పాట్లతో పాటు పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒకసారి సమీక్షించి దేవాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ గారితో కలిసి పూర్తిగా సమీక్షించి తగు సూచనలు ఇవ్వటం, అదేవిధంగా ఏర్పాట్లు వేగవంతం చేయడానికి ఏం చేయాలని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఇమాంలు, మౌజనులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లించాలని వైసీపీ నేతలు కేకే రాజు, డాక్టర్ జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా వైసీపీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఇమాంలకు వేతనాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్లో జరుగుతున్న పీజీఆర్ఎస్లో వైసీపీ నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కాసేపు కలెక్టరేట్ ప్రాంగణం వద్ద నిరసన తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు కేకే రాజు, డాక్టర్ జహీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. ఇమాంలు, మౌజనులకు క్రమం తప్పకుండా ప్రతి నెల గౌరవ వేతనాలు విడుదల చేయాలని కోరారు. మైనారిటీలకు చిన్నచూపు చూడటం తగదన్నారు. జగన్ సర్కార్ ఇచ్చే విధంగా వారికి ప్రతి నెల గౌరవ వేతనం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకుంటే ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలతో పాటు వైసీపీ మైనారిటీ మహిళా విభాగం నేతలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారిపైన, ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారిపైన కపటి ప్రేమ చూపిస్తూ కేవలం ఈరోజు పెత్తందారులకి రాష్ట్ర సంపదని దోచిపెట్టే విధంగా వ్యవహరిస్తూ ఎన్నికలకు ముందు ఏదైతే వెనుకబడిన వర్గాల వారికి కానీ, ముస్లిం సోదరులకు కానీ, అణగారిన వర్గాల వారికి కానీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలని కూడా 100% కూడా అమలు చేస్తాం. అవి కాకుండా సూపర్ 6 అని, సూపర్ 7 అని ఆ కార్యక్రమాలను కూడా అమలు చేసి సంక్షేమం విషయంలో కానీ, సంపద సృష్టి విషయంలో కానీ ఇచ్చిన మాట మీద నిలబడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిజ్ఞలు చేసి, శపథాలు చేసి, అరుపులు కేకలతో ఆవేశభరితంగా ప్రజలందరినీ కూడా నమ్మించి నమ్మబలికి అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజున ప్రతి విషయంలోని కూడా మోసం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇమాములకి, మౌజన్లకి అన్యాయం జరుగుతుందో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ముస్లిం మైనారిటీలకి, ఇమాములకి 10,000, మౌజన్లకి 5,000 ఇస్తామని ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో అది ఇవ్వటం లేదు. సుమారు 11 నెలల నుంచి కూడా బకాయిలు ఉన్నాయి. కేవలం 2-3 నెలలు మాత్రమే ఇవ్వటం జరిగింది. అది వెంటనే పునరుద్ధరించాలని, వెంటనే ముస్లిమ్స్కి ఏదైతే 11 నెలలు ఏదైతే ఇవ్వలేదో అవన్నీ కూడా ఇచ్చి తదుపరి ప్రతి నెల కూడా ఇమాములకి, మౌజన్లకి అది అందేటట్టు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ ఆఫీసులో
కలెక్టర్ గారికి విన్నపం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే పాడుపడిన మసీదులు ఉన్నాయో, రిపేర్లు చేయాల్సిన మసీదులు ఉన్నాయో, ఖబరస్థాన్లు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో, కమ్యూనిటీ హాల్లు ఉన్నాయో, వాటన్నిటికి కూడా ఫండ్స్ ఇస్తానని, వాటన్నిటిని కూడా పునరుద్ధరించి కొత్తగా చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అది కూడా జరగలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ ప్రాంగణం కోలాహలంగా మారింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ పీజీఆర్ఎస్లో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలోని జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా అధికారులకు అందజేసి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యలను పరిష్కారం చేయలేకపోతే ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు తెలియచేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఎవరైనా నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటో రిక్షా కార్మికులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మికుల సంఘం నేత బి జగన్ డిమాండ్ చేశారు. శ్రీశక్తి పథకం అమలు వలన ఆటో రిక్షా కార్మికులకు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మికులు ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణం వద్ద ఆటో రిక్షా కార్మికులు నిరసన తెలిపి తమ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆటో కార్మికులకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆటో రిక్షా కార్మిక సంఘం విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో కేంద్రానికి రాష్ట్రానికి కలిపి ఆటో డ్రైవర్లు ఆర్టీఓ చలాన్ పేరుతో, స్పేర్ పార్ట్ల పేరుతో, ఇంకో పేరుతో 56,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ₹1 ఇవ్వట్లేదు. ఈరోజు ఎమ్మెల్యేల జీతాలకి, ముఖ్యమంత్రి జీతాలకి, ఈరోజు సంక్షేమ పథకాలకి మేము డబ్బులు సమకూరుస్తున్నాం. మేము డిగ్రీలు చదువుకొని, ఉన్నత చదువులు చదువుకొని ఏ ఉద్యోగాలు లేకపోతే ఫైనాన్స్ తీసుకొని ఇలా బతుకుతా ఉన్నాం. ఈరోజు మమ్మల్ని, మా యుత్తుని, ఈరోజు మా బేరాల్ని తగ్గించేటట్టు ఫ్రీ బస్ తీసుకొచ్చావు ఆడవాళ్ళకి. మాకే అభ్యంతరం లేదు, మీరు ఇటువంటి సంక్షేమ పథకాలు అందుతండి. మరి ఆ రకంగా నిన్నటి వరకు మాకు 800 నుంచి 1200 వచ్చేది. నెల రోజులు అవుతా ఉంది నీ పథకం తీసుకొచ్చాయి. ఏం చెప్పా ఎన్నికల ముందు నువ్వు? నీ అబ్బాయి యువగలం పేరుతో మా స్టాండ్లకు వచ్చి కాకి షర్ట్ వేసుకొని అప్పుడుండే వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10,000 వేస్తా ఉంది, సరైనది కాదు, 25,000 ఇస్తానన్నావు. 25,000 ఇవ్వడం పక్కన పెడితే మా పొట్టలు కొడతా ఉన్నావు. అందుకని ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఎప్పటికైనా మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నష్టపోతుంది, రోజుకు 400 పోతున్నాయి. ఆ రకంగా 30,000 కనీసం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగిస్తున్న స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని 56వ వార్డుకు చెందిన కనక మహాలక్ష్మి తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరై స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం కనక మహాలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఆలయ ప్రాంగణానికి సమీపంలో ఉన్న ఖాళీ స్థలం కబ్జాకు కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆ స్థలాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, వార్డులోని ప్రజల కోసం వినియోగిస్తున్నామన్నారు. అందరూ ఆ స్థలాన్ని కబ్జా చేసి వైన్ షాప్ పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగించాల్సిన స్థలాన్ని ఇతరులు కబ్జా చేయకుండా చూడాలని అధికారులకు వినతి పత్రం అందజేశానని చెప్పారు. అమ్మ ఆలయం ధర్మకర్త పెద్దడు గంగమ్మ, వెస్ట్ నియోజకవర్గం అధ్యక్షురాలు పార్వతమ్మ. విషయం ఏంటంటే
56వ వార్డు దయానంద నగర్ రాజీవ్ కాలనీ చాకలగడ్డలోని శ్రీ శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం 11 సంవత్సరాలు పెట్టుందండి. అక్కడ చుట్టుపక్కల 3 గ్రామాలు మరియు 56వ వార్డు గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారిని పూజిస్తుంటారు. అమ్మవారికి అనేక కార్యక్రమాలు, అనేక మాలలు, మొక్కులు చెల్లిస్తుంటారు సార్. అయితే అమ్మవారికి ఆనుకొని ఉన్న స్థలం, అందులో 11 సంవత్సరాలు బట్టి అన్న సంతర్పణలు, మాలలు, మొక్కులు, వంట వార్పులు, అనేక కార్యక్రమాలు అమ్మవారి స్థలంలో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు 56వ వార్డు రాజీవ్ కాలనీలో కొంతమంది వలసలు అక్కడ అక్రమంగా ఆ స్థలాన్ని ఆక్రమించాలని చొరబడి ఆ స్థలంలోని మద్యం షాప్ పెట్టాలని వాళ్ళందరూ కూడా పక్క ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం మీద ఆల్రెడీ ఘర్షణ జరిగితే వాళ్ళందరూ కూడా ఆక్యుపై చేస్తున్నారని ఈ కోర్టుకి ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా OS 10/24 ఆ యొక్క ఆర్డర్లో కేసు నడుస్తుంది. అయితే ఈ యొక్క అమ్మవారి స్థలాన్ని అమ్మవారి కేటాయించి ఆ యొక్క ఊర్లో గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగపడేలాగా ఆ స్థలాన్ని కేటాయిస్తారని ఇక్కడ GVMS కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. కూటమి ప్రభుత్వంలో అన్ని మోసాలేనని 41వ వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం వార్డు పరిధిలోని JNNUR కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఉద్దేశించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్లకు కూటమి సర్కార్ చేస్తున్న మోసంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇస్తామన్న సూపర్ 6 పథకాల విషయంలో అంత మోసం జరుగుతుందన్నారు. అనంతరం కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ మాట్లాడుతూ కూటమి పాలన అంతా మోసమేనన్నారు. అందుకే తమ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టి ప్రజలతో మమేకమవ్వమని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారన్నారు. జగన్ పిలుపు, దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలతో తాము వార్డు పరిధిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజల కూటమి పట్ల పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. ప్రజారంజక పాలన జగన్తోనే సాధ్యమన్నారు. అంతేకాక స్థానికంగా ఉన్న సమస్యలు తమ దృష్టికి తెస్తున్నారని, వాటిని తమ సొంత నిధులతో పరిష్కరిస్తున్నామన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసపూరితమేనని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా కాలనీ నిర్వాసితుల పూర్ణిమ, శ్రీధర్లకు హారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత వెలంగినీరావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల్ని వీళ్ళు ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది నిజంగా బాధాకరం. మరి ఈరోజు మరి ఆ నీట్ చదివే పిల్లలు, నీట్ రాసిన పిల్లలు, ఎగ్జామ్ రాసే పిల్లలు ఈరోజు నాకు ఏడుస్తూ చెప్పడం జరిగింది. ఇలా అయితే మేము మా పేదవాళ్ళని డాక్టర్ అయ్యే కోరిక అనేది మాకు పోయింది. మరి కూటమి ప్రభుత్వం వస్తే ఎంతో బాగుంటుంది, బాబు గారు అవి చెప్పారు ఇవి చెప్పారు అని అన్నారు. మరి ఏరి ఎక్కడున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు, మాకు న్యాయం ఎవరు చేస్తారు అని చెప్పి ఈరోజు పిల్లలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడ స్పందన ఎలా ఉందంటే, గత ప్రభుత్వం అంటే ఎక్స్ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చారు. హామీలన్నీ 100% 100% చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక చెప్పిన సూపర్ 6 ఇప్పుడు వచ్చి చేయలేదు. 48 వరకు హామీలు ఇచ్చారు. అందులో సూపర్ 6 ప్రధానమైనవి అవి చేయలేదు. ఇప్పుడు వాలంటీర్లకి 10,000 శాలరీ ఇచ్చి మీకు మీ జాబులు తీయం, మీకు 15,000 జాబులు శాలరీ ఇస్తామంటే వాళ్ళు కూడా మోసం చేస్తారు. వాళ్ళు కూడా ఇదే కాకుండా ఇప్పుడున్న 17 కాలేజీల్లో 10 కాలేజీలు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు ఒక్కొక్క కాలేజీకి కేటాయిస్తే అంత మేము చేయలేము, అంత ప్రొఫెసర్సు అంత స్ట్రెచ్చర్ మాకు లేదని చెప్పి ఆ రోజు 50కి దించారు. ఇప్పుడు అది 10 కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మాకు అంత హామీలు ఇచ్చి ప్రభుత్వం అసలు ఎందుకు మాకు హామీలు ఇచ్చి ఏమీ చేయలేదు. వాలంటీర్లు 10,000 జీతాలు మేము దానికి కూడా అసలు కక్కుర్తి పడలేదు. ఉన్న జీతాలనే నిలబెట్టమని చెప్పాం. కనీసం ఆ చిన్న ఇది కూడా చేయకపోతే ఎందుకండి ఆ ప్రభుత్వం ఇంకా ప్రజలకు కూడా ఎన్ని హామీలు ఇస్తారు, ఏవి నెరవేర్చరు. ఇప్పుడు 10 సార్లు ఇప్పుడు మా ఇంటికే చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మేము హయాంలో లేదు, మేము ఇంకేం సాయం చేయగలము, ఇంకేం ప్రభుత్వానికి ఏం సాయం చేయగలగండి. ఆ ప్రభుత్వం పోయిందంటే ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారో మాకు తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలుసు. ఇంకా ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో. పార్వతీపురం మన్యం జిల్లాలో వ్యవసాయ సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, కావున రైతులు అధైర్యపడొద్దని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు.
సోమవారం సీతానగరం మండలం సూరంపేట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు కష్టసుఖాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేదని, తొందరపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లాలోని రైతులకు ఎరువులను సరఫరా చేశామని, రైతు సేవా కేంద్రాల్లో మరిన్ని నిల్వలు ఉన్నట్లు వివరించారు. రైతుల అవసరాలకు తగిన విధంగా మరిన్ని కంపెనీల నుంచి ఎరువులను తెప్పిస్తున్నామని, అవసరం మేరకు వాటిని పొందవచ్చని సూచించారు. ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న ఎరువులు స్టాకు వివరాలను ప్రజలకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అలాగే అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణాలపై కృత్రిమ కొరత సృష్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఎక్కువ క్రియేట్ చేయడం అంటే ఫోటోలు ఎవరో చూసి భయపడిపోతున్నారు రైతులు. కానీ గవర్నమెంట్ వారు ఎరువులు ఎప్పటికప్పుడు ఎవరు ఏ ఏరియాలో ఎంత పంట పడింది అనే దాని మీద ఎరువులు పంపిస్తున్నారు. ఇప్పుడు కొన్ని బ్యాగులు ఎన్ని బ్యాగులు వస్తాయి అంటే ఎంత పడాలి ప్రకారంగా అయితే సార్ వాడతారా అంటే ఎక్స్పోర్ట్ వెరైటీ వేయాలి. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. వర్షాధారంలో కూడా పండిస్తున్నారు. దానికి బాగుంది. ఇక్కడ రైతులు ఏం అడుగుతున్నారు అనేది కూడా తెలుసుకుంటారు. డిఏపీని కూడా మనం కొంత సప్లిమెంట్ చేయడం రైతు వాటర్ సప్లై యూజీడీలో పనిచేస్తూ మృతి చెందిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆర్ సత్యం డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను కారుణ్య నియామకాలతో భర్తీ చేయాలని కోరుతూ జీవీఎంసీలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆనందరావుతో కలిసి నియామకాలు చేపట్టాల్సిన ఆవశ్యకతను అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ కారుణ్య నియామకాలు చేపట్టి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామన్నారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తామని సత్యం చెప్పారు. నా పేరు ఆర్ సత్యం, జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ల్యాబ్ ప్రధాన కార్యదర్శి. జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగంలోను యూజీడీ విభాగంలోను గత సుమారు 5.5-6 సంవత్సరాలుగా క్రితంగా 25-30 సంవత్సరాలు పనిచేస్తూ చనిపోయిన కార్మిక కుటుంబాలకి ఈ రోజుకి వచ్చి న్యాయం జరగలేదు. గత ప్రతి సంవత్సరం కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కమిషనర్ గారికి, మేయర్ గారికి వినతిపత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చి చలనం లేదు. వాళ్ళకి ఏంటంటే కనీసం ఉపాధికి పెట్టలేదు సరికాదు కదా. ఈ రోజుకి వచ్చి కూడా సచివాలయంకి వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే చనిపోయిన వ్యక్తి కూడా నేటికి కూడా బతికున్నట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపించి విడో పెన్షన్ రావట్లేదు. పిల్లలు చదివించుకుందంటే అమ్మఒడి కానీ, వృద్ధా పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, హ్యాండిక్యాప్ పెన్షన్ కానీ ఏది రాకన్నా అన్యాయం ఇంతవరకు జరిగింది. మన ఈరోజు అందరినీ తీసుకొచ్చి ఆ కుటుంబాలతో పిల్లలతో వచ్చారు. మేయర్ గారిని, కమిషనర్ గారితో మొరపెట్టుకుందాం అనుకున్నాం. మా దరిద్ర ఇద్దరు అందుబాటులో లేరు. ఏడీసీ గారికి లెటర్ ఇచ్చి వచ్చాము. ఈ నెలలో కానీ వీళ్ళకి సమస్య పరిష్కారం జరగని ఎడల ఈ కార్మిక కుటుంబాలతోనే గాంధీ బొమ్మ ద్వారా వచ్చే నెలలోనే నిరాహార దీక్ష చేయడం. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ నిర్వహించారు. జీవీఎంసీలోని అన్ని విభాగాల అధికారులు ఈ పీజీఆర్ఎస్లో పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిషనల్ కమిషనర్ వర్మ అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, డ్రైనేజీ, కొండవల ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఫిర్యాదులు అందాయి. అనేక ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు సహకారంతో నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా ఇల్లు నిర్మాణాలు సాగిస్తున్నాయని అడిషనల్ కమిషనర్ దృష్టికి పలువురు తీసుకువచ్చారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి విశాఖ జిల్లా కమిటీ నేతలు వికలాంగుల పెన్షన్లను తొలగించవద్దంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వికలాంగులకు మంజూరు చేసిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కమిటీ నేత అప్పారావు మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో మంజూరు చేసిన సదరం సర్టిఫికేట్లను యథాతథంగా కొనసాగించాలన్నారు. దివ్యాంగుల పెన్షన్లకు
కోత పెట్టే విధానాలకు ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. సదరన్ సర్టిఫికేట్ ఉన్న వికలాంగులు అందరికీ పింఛన్లు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ వేదికగా అత్యంత ఘనంగా జరగనున్న విజయవాడ ఉత్సవాలు. కార్యక్రమం కర్టెన్ రైజర్ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యేలు. పార్వతీపురం, మన్యం జిల్లాలో దివ్యాంగులకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహించరాదని అధికారులకు సూచన. ఇమాంలు, మౌజనుల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్య పరిష్కార వేదికలో వైసీపీ ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పణ. విశాఖలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రం సమర్పించిన నగర అధ్యక్షుడు కేకే రాజు. దక్షిణ నియోజకవర్గం 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కూటమి పాలనలో అంతా మోసమేనని స్పష్టం. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.